గుండెపోటు వస్తే మొదటి గంటే కీలకం. అలాంటి సమయంలో రామగుండం, గోదావరిఖని లాంటి ప్రాంతాల నుంచి రోగుల్ని కరీంనగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు రిఫర్ చేస్తే రోగులకు ఎంతో ఇబ్బంది. ఆలస్యమైతే ప్రాణాలకే ముప్పు. అలా ఎంతోమంది సింగరేణి కార్మికులు, ఉద్యోగులు మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. దీనికి స్వస్తి పలుకుతూ కార్మికులు, ఉద్యోగుల గుండెకు భరోసానిస్తూ కార్పొరేట్ స్థాయి అత్యాధునిక క్యాత్ ల్యాబ్ సెంటర్ను గోదావరిఖనిలో అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మక సేవలు మొదలుపెట్టిన సంస్థ త్వరలోనే క్యాత్ ల్యాబ్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. గుండెపోటు గురైన రోగులు ఏమాత్రం ఆలస్యమైనా ప్రాణాలకే ముప్పు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఎంతో మంది ఆసుపత్రికి చేరటం ఆలస్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. గుండెపోటుకు గురయ్యే కార్మికులు, ఉద్యోగులకు ప్రాథమిక వైద్యం అందించేందుకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్లో తొలిసారిగా క్యాత్ ల్యాబ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన క్యాత్ ల్యాబ్ నిర్వహణ బాధ్యతలను 7 ఏళ్ల పాటు కరీంనగర్ కు చెందిన రెనే హాస్పిటల్ కు అప్పగించారు. హాస్పిటల్లో మీకు కార్డియాలజీకి సంబంధించిన ప్రతి ఇష్యూ, మీకు చిన్నదాని నుంచి పెద్దదాని వరకు అన్ని మీకు హైదరాబాద్ కార్పొరేట్ స్టైల్లో సెటప్లో ఎలాంటి సేవలు అందిస్తారో ఇక్కడే మీకు తక్కువ ఖర్చులో CGHS రేట్స్లో, అఫోర్డబుల్ రేట్స్లో మీకు ఇక్కడ అందిస్తారు. సింగరేణి కార్మికులతో పాటు బయట ఈవెన్ సివిలియన్స్ కూడా వచ్చి చూయించుకోవచ్చు. సో వాళ్ళు అలాంటి మనకి సదుపాయం కల్పించారు. సో మెయిన్ ఇది పెట్టింది మీరు ఉపయోగించుకోవడానికి. సో వన్స్ మీరు ఎప్పుడు కూడా గుండెలో నొప్పి వస్తే ఎప్పుడు గ్యాసే అనుకొని అశ్రద్ధ చేయొద్దు. ఎటువంటి గుండెలో నొప్పి వచ్చినా కూడా వెంటనే మనకు అందుబాటులో ఉన్నది కాబట్టి దీనికి మీరు వచ్చి ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. క్యాత్ ల్యాబ్ లో 18 కోట్ల రూపాయలతో కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. 2D ఎకో, TMT, ECG, TEE వంటి పరీక్షలు చేసిన తర్వాత గుండెకు సంబంధించి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే యాంజియోగ్రామ్ చేసి స్టంట్స్ వేయటం, టెంపరరీ, పర్మనెంట్ ఫేస్ మేకర్ ను అమర్చడం లాంటి అత్యాధునిక చికిత్సలు క్యాత్ ల్యాబ్ లో అందుబాటులో ఉన్నాయి. గని కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు ప్రైవేటు వ్యక్తులకు సైతం వైద్య సేవలు అందించనున్నారు. మొత్తం 15 బెడ్లు ఉండగా ఇందులో 8 సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు, మిగిలిన 7 బెడ్లు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారు. గోదావరిఖనితో పాటు మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల వారికి వైద్యం అందుబాటులో ఉండనుంది. రోగులపై ఆర్థిక భారం పడకుండా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ప్రకారమే ఫీజులు వసూలు చేయనున్నారు. ప్రస్తుతానికి మా యొక్క కార్డియాలజీ విభాగంలో కార్డియాలజీ కన్సల్టేషన్, ECG, 2D ఎకో, TMT, యాంజియోగ్రామ్, స్టంటింగ్ వేయటము, టెంపరవరీ అండ్ పర్మనెంట్ పేస్ మేకర్ లాంటి వైద్య సదుపాయాలు కూడా PPP మోడల్లో అందించటం జరుగుతుంది. సామాన్య ప్రజలకు కూడా ఈ యొక్క కార్డియాలజీ వైద్య సదుపాయాన్ని మేము అందిస్తున్నాము. వారికి అతి తక్కువ CGHS రేట్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ రేట్స్ ప్రకారమే ఈ వైద్య సేవల్ని అందిస్తున్నాము. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా క్యాత్ ల్యాబ్ లో వైద్య సేవలు ప్రారంభించారు. సెంటర్ ను త్వరలో అధికారికంగా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్, కరీంనగర్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా అదే స్థాయిలో కార్పొరేట్ వైద్యం స్థానికంగా అందుబాటులోకి రావడంపై సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో బయటకు వెళ్తే మనకు ఎక్కువ ఖర్చుతో మనకు టెస్ట్లు అవన్నీ చేస్తారు, కానీ ఇక్కడ తక్కువ ఖర్చుతో మంచి ఫెసిలిటీస్ తోటి ఇక్కడ పరిశ్రమ ప్రజలకు చాలా సౌకర్యంగా మంచిగా నీట్ ఫెసిలిటీస్ తోని చాలా డాక్టర్లు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. పేషెంట్లతోని చాలా బాగా మాట్లాడుతున్నారు. సో ఇలాంటి హాస్పిటల్ ఇంకా మరి ఎన్నో రావాలని అనుకుంటున్నాను. ఈ గుండె సంబంధిత హైదరాబాద్కి వెళ్ళడం అంటే ఖర్చుతో కూడిన పని, సమయం కూడా వృధా అవుతుంది. సో ఇక్కడ మన ఖర్చు తక్కువ, సమయం కూడా మిగులుతుంది. చాలా నాణ్యమైన వైద్యం కూడా చేస్తున్నారు డాక్టర్ గారు ఇక్కడ. ఆజీవన్ ఏరియాలో క్యాత్ ల్యాబ్ అనేది ఎప్పటి నుంచో ఎదురు చూసి కార్మికులు, ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులకు గుండెకు సంబంధించిన స్టెంట్లు కానీ వేసేవి అత్యవసరమైన వైద్యం ఏదైతే ఉందో క్యాత్ ల్యాబ్ అట్లా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. హైదరాబాదు దూరం పోయేది టైంలో అత్యవసర విలువైన సమయాన్ని కోల్పోతామన్న ఉద్దేశంతో దానిని నిర్మాణ పనులన్నీ పూర్తయినాయి. ప్రస్తుతం ట్రయల్స్ అవి నడుస్తా ఉన్నాయి. ప్రయోగాత్మక సేవలు ప్రారంభమై సుమారు నెల రోజులు గడుస్తోంది. నిత్యం 30-40 మంది ఓపీ సేవలు వినియోగించుకుంటున్నారు. 10 మంది వరకు ఇన్ పేషెంట్లు సేవలు సైతం పొందారు. అధికారికంగా ప్రారంభించిన తర్వాత సేవలు మరింత విస్తరించనున్నాయి.